నమస్తే మాణిక్రావు గారు, వెల్కమ్ టు అహం టాక్స్. నమస్తే సార్. నమస్తే. యాక్చువల్లీ అహం టాక్స్ ఉద్దేశం ఏంటంటే జస్ట్ టు ఫైండ్ అవుట్ ద ట్రూత్ ఆన్ వేరియస్ సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్. సో ప్రజలకి రైట్ అవేర్నెస్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి మేము జనరల్ గా చాలా టాక్స్ చేస్తుంటాము. ఇంతకు ముందు కూడా చాలా టాక్స్ చేసామని వేరియస్ ఇష్యూస్. మనకి ఒక ఫేస్బుక్ పేజ్, ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో అందులో మీరు వెళ్తే గనక చాలా ఇంతకుముందు మనం చేసిన ఈవెంట్స్ కానివ్వండి, ఇంతకుముందు టాక్స్ కానివ్వండి, మీరు అవన్నీ కూడా చూడొచ్చు మీరు. సో మనం యాక్చువల్ గా ఈ రోజు మనం కలవడానికి మెయిన్ రీజన్ క్రాకర్స్ బ్యాన్ గురించి డిస్కస్ చేయడానికి ఈ వెబ్ కాన్ఫరెన్స్ కాల్ అరేంజ్ చేయడం జరిగింది. సో మనందరి వ్యూవర్స్ కోసం మాణిక్రావు గారి గురించి చిన్న ఇంట్రొడక్షన్. మాణిక్రావు గారు ఈజ్ ఎ ట్రెడిషనల్ ఫైర్ వర్క్స్ డీలర్ ఫ్యామిలీ నుంచి ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ 60 years నుంచి ఈ ఫైర్ వర్క్స్ లో డీల్ చేస్తున్నారు. అలాగే మాణిక్రావు గారు ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఫైర్ వర్క్స్ డీలర్ అసోసియేషన్, అలాగే ఫౌండర్ చైర్పర్సన్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫైర్ వర్క్స్ ట్రేడర్స్ అసోసియేషన్. మాణిక్రావు గారు, అసలు ఈ తెలంగాణ ఫైర్ వర్క్స్ డీలర్ అసోసియేషన్ అండ్ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫైర్ వర్క్స్ ట్రేడర్ అసోసియేషన్ గురించి కొంచెం ఏమైనా చెప్పగలరా? అందరికీ నమస్కారం. నమస్తే. 2014 తెలంగాణ ఫార్మేషన్ అయిన సమయంలో అంతకుముందు మా డీలర్స్ నెట్వర్క్ లో ఒక యూనిటీ లాంటిది అటువంటిది చాలా తక్కువ ఉండే. ఎప్పుడు సమస్యలు వచ్చినప్పుడే అందరూ ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసేవారు. మళ్ళీ సమస్యలు తీరినాక ఎవరి వాళ్ళు బిజినెస్ చేసుకునేవాళ్ళు. దాంతో 2014లో మా కోర్ టీము ప్రపోజల్ పెట్టింది, మనం ఒక యూనిటీ లాగా ఉంటే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వానికి కానీ ఇతర బాడీస్ కానీ రిప్రజెంటేషన్కి ఒక బాడీ లాగా ఉంటే మనది కొంచెం స్ట్రెంగ్త్, మన యూనిటీని తెలపడానికి అనేసి అది ఫ్లోట్ చేశామండి. 2000 ఇట్ వాజ్ డే ఆన్ ద ఫార్మేషన్ డే ఆఫ్ తెలంగాణ ఓన్లీ we have initiated and we have started our association, got it registered. Okay. Number 1. దాని తర్వాత అన్ని డీలర్స్ లో మా అన్ని పర్మనెంట్ మా దగ్గర ఎలిజిబిలిటీ పర్మనెంట్ లైసెన్స్ హోల్డర్స్ ఆఫ్ ఫైర్ వర్క్స్ ఓన్లీ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ అసోసియేషన్. పర్మనెంట్ లైసెన్స్ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మాకు పర్మనెంట్ లైసెన్సెస్ అనమాట, టు స్టోర్ అండ్ సెల్. దిస్ ఇస్ గవర్న్డ్ బై పెసో, పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అని ఉంది. ఆల్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్వ్యూలో మేము వస్తాము. మా మెంబర్స్ అందరూ కూడా ఈ లైసెన్స్ హోల్డర్స్ నే మేము అసోసియేషన్ మెంబర్స్ గా చేర్చుకున్నాము. ఇప్పుడు 165 మంది మన తెలంగాణ నుంచి ఇందులో సభ్యులు ఉన్నారు. దాని తర్వాత ఈ ఇష్యూస్, క్రాకర్స్ ఇష్యూస్ డిఫరెంట్ స్టేట్స్, సెంట్రల్ లో ఇటువంటి అన్ని 2015 నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ గా ఉండే. ఇదే బాడీ ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఉండాలి, ఎక్కడిది ఏమున్నా కూడా మనము రిప్రజెంట్ చేయొచ్చు అనేసి హైదరాబాద్ లో January 6th, 2019 దీన్ని ఫౌండర్ ఇనిషియల్ మీటింగ్ అందరం కలవడం జరిగిందండి. హైదరాబాద్ లోనే జరిగింది ఇది. అక్కడ నుంచి ఇప్పుడు మా పాన్ ఇండియాలో కూడా 270 మంది మెంబర్స్, పాన్ ఇండియా డిఫరెంట్ రీజన్స్ నుంచి ఇందులో సభ్యులు అలా ఉంది. ఇప్పుడు మీ అందరికి ఐడియా ఉంది, సుప్రీంకోర్టులో కేసు క్రాకర్స్ మీద గత 2015 నుంచి కొనసాగుతుంది. కరెక్ట్. ఇంతవరకు అది పోస్ట్ పోన్ చేయడము, డిఫరెంట్ ఆర్డర్స్ డిఫరెంట్ స్టేజెస్ లో వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఇంకా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఇది ప్రతి సంవత్సరము జూన్, జూలై, మార్చ్ లో దీని రావడము, మన ఎప్పుడు కూడా డేట్స్ అనేసి ఇప్పటికి 5 సంవత్సరాల వరకు ఒక కాంక్రీట్ డిసిషన్ లాంటిది ఏమీ రాలేదు. మిడ్ టర్మ్ ఆర్డర్స్ కొన్ని వచ్చాయి. ఈ గ్రీన్ క్రాకర్స్ గురించి, గ్రీన్ క్రాకర్స్ ఎటువంటి ఫార్ములా ప్రకారంగా వీళ్ళు శివకాశి వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ గైడ్ లైన్స్ అన్ని ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ఎన్జిటి అనే కొత్త సంస్థ దీంట్లో వచ్చి ఈ క్రాకర్స్ తోని ఇబ్బంది అవుతుంది, ఎస్పెషల్లీ కోవిడ్ ప్రివైలింగ్ సిచ్యువేషన్ అనేసి కొన్ని స్టేట్లలో బ్యాన్ చేయడం అయింది. అది చాలా దురదృష్టకరం అండి. సైంటిఫిక్ ప్రూవ్మెంట్స్ లేనిది, సైంటిఫిక్ రీజన్స్, రీసెర్చ్ రిజల్ట్స్ లేనిది ఏదో వాళ్ళు సరదాగా
మాట అనడం, ఓన్లీ ఏదో క్రాకర్స్ ఒక్కటే పొల్యూషన్ చేస్తుంది, వేరే ఫ్యాక్టర్స్ ఏవి కూడా అంత కాంట్రిబ్యూట్ చేస్తలేదని ఓ తప్పుడు సందేశాన్ని పబ్లిక్ చేయడం జరిగింది సార్. కరెక్ట్. సో జనరల్ గా ఈ ఇండస్ట్రీ ఎంత పెద్దగా ఉంది సార్ ఇండియా మొత్తంలో చూస్తే కంపేర్ టు, అంటే ఓవరాల్ టర్న్ ఓవర్ కానివ్వండి, లేకపోతే ఎన్ని టోటల్ ఫ్యామిలీస్ డిపెండెంట్ అయి ఉన్నాయి అనేది? Because basically this industry is maximum 95% of the industry is from Sivakasi, which is a drought hit area. Okay. There is no cultivation or agriculture activity in that region. That was the main cause, and because of sunlight, bright sunlight, maximum time of the year, this industry initiated and it is prevailing successfully. Okay. అక్కడ సుమారు 5 lakhs families are dependent in only at the industry level. Only Sivakasi అంటున్నారా మీరు? Only Sivakasi సరౌండింగ్స్ లో ఉన్న ఫ్యామిలీస్, ప్రొడక్షన్ యాక్టివిటీలో ఉన్న వాళ్ళ 5 లక్షల ఫ్యామిలీస్ అక్కడ డిపెండెంట్ ఉన్నారు. వన్ ఇండైరెక్ట్లీ ప్యాకింగ్, కార్డ్బోర్డ్స్, ప్రింటింగ్ దాంట్లో ఇంకొక 50,000 మంది ఉన్నారు అక్కడ. ఓకే. ప్లస్ ఇఫ్ ఎట్ ఆల్ వి టేక్ ట్రేడింగ్ యాక్టివిటీ పాన్ ఇండియా, it is almost 10 lakhs families which are dependent on this fireworks industry, either trading and manufacturing. Okay. Okay. So overall turnover ఎంత ఉంటుంది మొత్తం? ఇది మొత్తం ఈ ఇండస్ట్రీ మొత్తం టర్నోవర్ ఇండియా మొత్తం on records from Sivakasi, it is between 5,000 to 5,500 crores per annum. ఓకే. సో శివకాశి మాత్రమే 5,000 నుంచి 5,500 crores అంటే ఇండియా మొత్తం ఎంత ఉంటుండొచ్చు? ఇండియాలో దాని 3-4% స్కాటర్డ్ ఉంది. జైపూర్, రాయ్పూర్, ఇక్కడ ఓన్లీ స్పార్క్లర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని హబ్స్ ఉన్నాయి. బట్ we don't count it as a big numbers in the actual turnover. We can take 5,000 to 5,500 crores pan India. This is the volume of business which happens every year. ఓకే. సో ఈ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ కనుక మనం ఇప్పుడు ఇండియాతో కంపేర్ చేసుకుంటే, ఫారిన్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే మన ఇండియాది ఓవరాల్ టర్న్ ఓవర్ మీ ఉద్దేశం ఏంటి దాని గురించి? డెఫినెట్లీ వాళ్ళదేమో డిస్ప్లే క్రాకర్స్ త్రూ వరల్డ్ లో ఒక అకేషన్ కి ఒక పబ్లిక్ డిస్ప్లే లాంటిది ఎవరన్నా ఆర్గనైజేషన్స్ కి వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, వాళ్ళు వచ్చి డిస్ప్లే చేసి వెళ్ళిపోతారు. సో మనకు యాక్చువల్ గా అక్కడ ఈ సెల్లింగ్, ఈ కన్సూమర్స్ డిస్ప్లే చేయడం టర్న్ ఓవర్స్ లో ఇట్ ఈస్ నథింగ్. వీ కెనాట్ కౌంట్ ఎట్ ఆల్, ఐ థింక్ సో. Only a display, how much budget they allocate for this type of occasions is not clearly known to us. I understand. సో జనరల్ గా ఇప్పుడు మీరు ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు 2015 నుంచి కోర్ట్ కేస్ మూవింగ్ అరౌండ్ జరుగుతుందని అంటున్నారు. సో ఇన్ డీటెయిల్ ఈ కోర్ట్ కేసు గురించి ఇంకా కొంచెం ఏమైనా డీటెయిల్స్ చెప్పగలరా ఈ క్రాకర్స్ బ్యాండ్ కోర్ట్ కేసు గురించి? ఇది 2015లో ఒక అర్జున్ గోపాల్ అని వ్యక్తి పిటిషనరు, వాళ్ళ క్లోజ్ అసోసియేట్స్ ఇంట్లో చిన్న చిన్న పిల్లలకు క్రాకర్స్ దివాళీ టైంలో క్రాకర్స్ కాలవడం వల్ల వాళ్ళకు సఫోకేషన్, లంగ్ డిసీజెస్ వచ్చినాయి అనేసి ఆయన పిటిషన్ ఇచ్చారు సార్ 2015లో. ఓకే. ఓకే. దట్ వాజ్ అ మెయిన్, ఇనిషియల్ వార్ అగేన్స్ట్ ఫైర్ వర్క్స్ ఇన్ ద కంట్రీ. ఓకే. సో అది ఆయన ఫ్యామిలీలో వచ్చిందా? ఫ్యామిలీలో వచ్చినందుకు ఆయన చెప్పింది ఆయన ఫ్యామిలీలో ఆయన ఇన్ఫెంట్ కి వచ్చింది. ఇది ఎంతో మందికి ఇన్ఫెంట్స్ కూడా వచ్చి ఉండొచ్చు, వాళ్ళు హైలైట్ చేయలేరు. యాజ్ అ అడ్వకేట్ ఐ యామ్ పుట్టింగ్ ఫార్వర్డ్ టు ద హానరబుల్ కోర్ట్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దిస్ ప్రోడక్ట్ అని చేశారు. దాని తర్వాత మన శివకాశి నుంచి డిఫెండ్ చేయడము, అప్పుడు ఎన్విరాన్మెంటిస్టులు కూడా జాయిన్ కావడము ఆ పిల్లో ఏమని, అవును ఎమిషన్ లెవెల్స్, ఎయిర్ క్వాలిటీ డ్యూరింగ్ దివాళీ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్స్ట్ టు ఫ్రమ్ రాంగ్ టు అట్ వర్స్ట్ లెవెల్స్ పోతుందని ప్రూవ్ చేయడము. అటువంటి అన్ని చాలా మంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ who are against the traditions of our great country Hindus, they have started being a lobby and cornering the industry. And to our bad luck, there was no proper support from the ruling governments from 2015 onwards also. They never bothered about the livelihood of lakhs of families, and they never addressed the industry. What shall we do to reduce the emissions or whatever? And ma industry side nunchi kuda they challenge it. You just prove us what has done 2 hours
what others have done 365 days. They have proved it. And Supreme Court has given a order for the IIT Kanpur to study on the impact of fireworks on the environment during Diwali. Okay. After 3 months, IIT Kanpur has clearly stated the Supreme Court that out of 100 points of a pollution, crackers contributed doubles 0.002%. And they have given percentage wise, which I can share you, what are the percentage of other factors which has polluted the environmental and what is negligible fireworks అనేసి వాళ్ళ క్లారిటీగా ఐఐటి కాన్పూర్ has given to the Supreme Court. Okay. సో అలా ఈ ఐఐటి కాన్పూర్ ఇచ్చిన క్లారిఫికేషన్ తర్వాత then the Supreme Court has said, okay, we shall plan something which will less pollute the atmosphere during Diwali అనేసి నీరి అనే సిఎస్ఐఆర్ అనే రెండు సంస్థలకు ఇది చెప్పిందండి. You work it on the whatever the composition presently used by the industry, you check whether we can do something to make a little less emission crackers. That is what they named it as green crackers. One. So NEERI and CSIR have done their research. After 6 months, they have given a model, additives which can be used by the industry, where they have proved it that the emissions level be less by 30 to 40% on the previous crackers. That is called green crackers. And since last 1 year, before it was in the month of April 2019, they come out and they have advised the industry to come forward, take this formula and get it registered and take a certificate from the NEERI and start manufacturing, so that you will manufacture only the green crackers which have been allowed by Supreme Court. There is one more point. Previously, barium nitrate is a very vital component of any crackers. This is what the research said. The barium only pollutes the air compared to other chemicals which are used in fireworks. Okay. But when initially the Supreme Court said, don't use barium, you go for an alternate and come out with crackers. But that was next to impossible by the industry. It has been proven by many research people who have done on pyrotechnics, including the Petroleum and Explosive Safety Organization also. They said we cannot totally avoid barium and do fireworks. It's a part and parcel. We will try to reduce the quantity of use of barium. And it's Malla petition is in the Supreme Court law. Supreme Court again took the consent of NEERI and they allowed. This is the extent of barium can be used. And it was a little bit good sign for the industry that at least that old system of working is there, but with a less quantity, including the additives recommended by the NEERI. Okay. That is what has been done all these months, years, and they have started supplying all the traders pan-India these green crackers. This is the history. Now still the final order from the Supreme Court is awaited. Here the dates are going on. I think next date is somewhere in December. So the industry is also pressurizing, requesting the Apex Court to close this issue, so that a normal green cracker is manufactured at Sivakasi uninterrupted, and pan India it is used without any interruption from any type of department to the trader and consumer. Okay. So మీరు ఇంతకుముందు గ్రీన్ క్రాకర్స్ గురించి మెన్షన్ చేశారు. సో how far it's possible to have green crackers? అంటే ఆ పాసిబిలిటీ ఉందా లేదా? వాట్స్ యువర్ వ్యూ టోటలీ on that? As per the NEERI and other research institutes which have done the research work on this, we cannot totally say that 100% emission free is anedi undadu, but it is at a tolerable level, 30 to 40% which was previous. One more important point I want to bring to your notice: our fireworks turnover year on year it is coming down. Number one, it is because of the general awareness in the public. Okay, some type of pollution it is creating, and some have a wrong notion that these fireworks are also made by children, child labor at Sivakasi, which is absolutely wrong.
False This has been accusation. false. Only some 10, 15 years back, videos are going, they are just focusing on the TV and saying that kids are used. One, Mhm. we challenged any organization to come to Sibakasi. We will make a visit to each and every factory. They Mm. can check it is 100% child free industry. Mhm. To adding to that, the industry is very responsible. They take all the kids from the laborers' families in a bus to the respective schools, drop them and the family to the factories. In Mm. return, the families also join the bus. They pick up the kids and they will leave at the home. This is Mm. what Sivakasi industry is doing, and it's a good example for whole of Tamil Nadu. It is Mm. a educational hub of Tamil Nadu. Sivakasi is known as an educational hub of Tamil Nadu. The Okay. founding, their funding and founding very good educational institutions in Sivakasi. This is a wrong notion which people have propagated in the media and in general social media, sir. Mm. So, like you just mentioned that year on year the business of cracker industry is going down. Can you specify some figures based on since 2015 నుంచి కోర్ట్ కేసు నడుస్తుంది? So based on since 2015, so 2020 recent Diwali festival, how much percentage of business has gone down? Yeah, true. See, what is happening is there is a change in attitude of a youth in our country. Hmm. Previously, in my childhood, we were very fond of displaying crackers from Dashera itself in the during holidays. Hmm. Now, the taste and the enthusiasm of kids, nowadays kids, has changed. They have Hmm. become more computer savvy, more mobile savvy, and they have other avocations. They are slowly coming. I'm not that keen on displaying crackers, which was an ancient tradition of this great country. Hmm. Okay, Hmm. this is a general trend. Sometimes that changes happen in the society. This is happening. And one more, because every year there is an increase in population, Hmm. there is a tendency that the youth also every year there is a age group which is growing. But Hmm. as correspondingly, Fireworks industry is not growing. That is the reason I'm saying it is coming down. If at all Okay. today's population is 100 crores, next year it is 105 crores, we expect at least 5% in rise in the display of crackers, but that is Hmm. not happening. It Hmm. is stagnant. Hmm. Yeah. So ఎంత percentage of business తగ్గిందంటారు last 5 years? To my estimate, it should be around 20-25% has come down. Mm-hmm. Okay, and seeing the present scenario and this ban propaganda during especially 2020, Hmm. people are little bit scared and they don't want to get into the mess. Hmm. The police వాళ్ళు అనౌన్స్ చేయడము Hmm. ఇవాళ రేపు సొసైటీస్ వల్ల కూడా కాల్స్ తీసుకోవడము. I don't Hmm. know whether it is only because of COVID. We hope it will not continue for the coming years. Hmm. Because of COVID, we could not argue much on to them because no one proved it that because of crackers, COVID will go up. And Hmm. for your information, latest information, there is a paper cutting saying that the states where the ban of fireworks was there, Hmm. there the COVID has gone up by 15 to 20%. After that, and there wherever the crackers have been displayed, Hmm. I mean, allowed in the states, there 40 to 50% of the COVID reporting was less. It is proved in it is coming in the Rajasthani paper yesterday. Mm-hmm. It is Mm-hmm. we don't know any scientific data to put forward, but Hmm. this is a news item which has been printed in one of the Hindi daily, Hmm. where the crackers were sold, the COVID levels were reduced, and where that was banned, it has been increased by some percentage. That clearly says that definitely whatever the smoke or whatever the chemicals which are into the atmosphere during Diwali crackers display might have killed some elements connected to COVID. Maybe. Yeah. That's a very interesting point. What you have just raised. Yeah. So మీ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మీ అసోసియేషన్ Yes. తరపు నుంచి కానీ ఏమనుకుంటున్నారు మీరు? Right. You see, on 4th and 5th of this December, we have planned Pan India regional heads to meet in Sivakasi.
discuss whatever the problems we faced during the 2020 Diwali from various agencies, courts, and etc. etc. And how much affected the sales of the dealers. Number two, we want to put up a agenda and come out with a strategy or issues corely experienced by the traders of Pan India. In the evening, we are planned to meet the manufacturers we have faced and what are the course of actions from their side to safeguard the selling traders of the country. That is what we planned on fourth evening. Fifth evening, we are meeting. Yeah. So what we have planned is on that day in the evening, we want to meet the manufacturers, put our concerns to them, and we are planning to meet the next day in a combined dealers and the manufacturers, including the local MP, MLA of Sivakasi, Mr. Balaji, who is the minister in AIDMK ministry, local MP Manik Thakur, and one more Mr. Srinivasan, who is a BJP leader from that region. So we want to put in whatever the problems faced by the industry and take it forward to the parliament or concerned chiefs at the Delhi parts. Okay. So otherwise, you have any support from the governments, from any state governments or central governments? Me kani me association ki kani elanti support even unda, or the family is dependent on this industry? See, locally, Tamil Nadu has done a wonderful job. Their CM was very much eager and he has requested all the banning states to encourage products because it is a industry which is feeding at least 5-6 families of Tamil Nadu region, one of the drought-hitting region. He personally called Rajasthan, West Bengal, and Odisha, Sikkim CMs and requested them to lift the ban and allow people to enjoy fireworks. But in some cases, it was not. It did not materialize. Okay, and he has requested and he has supported the industry, and they have put up a lot of advertisements saying that local industry should be encouraged. I mean, in Tamil Nadu this year, the report is the people have done very wonderful Diwali celebrations, used Sivakasi crackers, and encouraged them indirectly or directly. Okay, okay, that's very nice to know. So, పొల్యూషన్ ఆర్ ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ కానివ్వండి, వాళ్ళకి మీ తరఫు నుంచి ఏమైనా మెసేజ్, ఎనీ సజెషన్ ఆర్ ఎనీ వ్యూ? Definitely, sir. Yeah, definitely. We see whatever the environment or pollution people, they think they are the only messiahs who are safeguarding this earth, which is absolutely wrong. They have plenty of things to do other than crackers around the year. They did not have a daring step to talk to any construction activity, any vehicles which are polluting, restricting number of vehicles, whatever they said. They did not have any say. We are only a small sector of industry where we don't have strong defense. They are putting the blame and they are cornering us. Very bad part is we expected central government, which is a supportive to Hindu religion in overall India, has never come out to rescue any of our problems faced by any individual state. We take it up Rajasthan to start, West Bengal and Sikkim, Odisha. These are the states. They never issued neither from the central government any request to see that the traditions of India are uninterrupted. And this is not the main cause for any pollution. They never argued or never given any statement in the news or channels. That was also a bad part, because if at all respective our honorable Prime Minister tweets that yes, Diwali is a tradition which is followed in ancient years from our great country, and fireworks were displayed for many scientific reasons which can be discussed upon. So you need not corner fireworks and avoid these traditions to continue in a country. A small tweet definitely boosted a consumer that definitely would have come out. Well, very lucky that BJP ruled states have allowed, and they with some restrictions they have done it. But hats off, they have done it. But non BJP governments were very particular, like Rajasthan, Odisha. All these people have totally they were deaf ears for the request made by the Tamil Nadu CM also, sir. Yeah. And unfortunately, all these activists only wake up during Diwali and they keep quiet in other activities.
Absolutely, sir. See, that is the reason why Honorable Supreme Court has given a relief to Telangana. 24 to 48 hours before you say, after issuing the licenses, people bought the material, put up the stalls. 70% of the consumers bought there and kept it in their house for display on Diwali day. Now all of a sudden you say don't burn crackers. It's against. It was a very peculiar order from the Great High Court. Learners, they have neither given any counter to the GP or any association connected with this to explain why it is done. We could have done it, but after the state government issuing valid license, only people bought it, and the stocks were on the on the retail counters. If at all they say all of a sudden ban, they did not think of where the stocks are going to be kept safely. These retail counters does not have a license capacity. They take it from the counter of a wholesaler to their respective retail outlets, sell it off and close it. But and they don't have yes, and they don't have any warehouse facility also. Warehouse, they don't because that capacity of retail, they cannot afford to have a warehouse around the year. Correct. I don't know how the Honorable Court or government has taken this issue. And consumer, you said you bought it at least week before Diwali. They kept it for display. If you say don't display it, how safe it is in the hands of the consumer around the year? Correct. Small houses will be there, everything, kitchen, whatever. So if any mishappenings, who is responsible for that? They never gave any thought on this aspect at all, sir. Financial loss is number one, and Safety Act was also number two. They ignored both the things, and they hit the livelihood of the thousands of people Telangana who have invested money from their borrowing, or there are some people have pledged some things to have some quick money for a couple of days and do some household items and marriages. In one case, a person from Judimatla, his sister's marriage was due in November 28th. He had some money for the wedding purpose. Because he was an enthusiastic youngster, he had invested that money in our crackers and put up a stall. All of a sudden, the day the High Court orders have been issued, that boy really panicked. Small age of 21, he himself attempted suicide because his mother said, "What is the fate of our daughter, which is going to 28th? If this ban, what you are going to do out of the crackers? Where will accumulate money?" The boy went into shock and he attempted to take some pesticides, sir. Is he safe now? How is he doing? Yeah, he is safe. Yeah, he was timely hospitalized and safe. But that instance has come to the notice. So that is the impact of financial burden on a retailer by the sudden decisions of the government. Correct. So, according to you, in your view, is there any other country in this world who bans the crackers during New Year or any other festival of them, like we do on Diwali? First of all, yeah, correct. The main crackers is not a huge polluting item forever, sir. This is coming since ages. Manamu mana environment ni vere factors toni paadu cheskunnam gaani crackers toni eppudu paadu gaale. అంటే మనం 100 సంవత్సరాల హిస్టరీ చూస్తే కూడా ఎప్పుడు అదే క్రాకర్స్ ఇంకా తగ్గుకొచ్చిందొచ్చు, కొంచెం మాడిఫైడ్ అయినాయి. ఏవి క్రాకర్స్ కూడా మాడిఫై అయినాయి, ఎమిషన్ లెవెల్ తగ్గినాయి. దాంతో ఎన్విరాన్మెంటల్ పాడైందని ఎప్పుడు కూడా మనకు నోటీస్ లోకి రాలే. నో వన్ హ్యాస్ అబ్జర్వ్డ్ ఇట్ ఆల్సో. బట్ నౌ సిన్స్ 5-6 years we have become a very targets because to the general. That is what a tendency of crackers is. So we always say, let them celebrate all during Christmas, New Year. Let them celebrate crackers with cautious, and only green crackers which are manufactured by the industry. Let them encourage it. Don't discontinue any occasions, any celebrations because of this so-called enthusiastic environmentalist propaganda against our fireworks, sir. Yeah, perfect. సో ఇంతకుముందు మీరు అన్నట్టుగా కోర్ట్ కేసులో మీరు మళ్ళీ కౌంటర్ పిటిషన్స్ చేసినప్పుడు మీరు డేటా ప్రెజెంట్ చేశారన్నారు. సో ఆ డేటా గురించి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? హౌ మచ్ ఇస్ ద యాక్చువల్ పర్సంటేజ్ విచ్ ఇస్ కాజింగ్ ది పొల్యూషన్ ఓన్లీ బికాస్ ఆఫ్ క్రాకర్స్ అండ్ అదర్ రీజన్స్ కి ఎంత పర్సంటేజ్ ఉంది అనేది? I'll talk about Hyderabad on that in this aspect, sir, especially because we have observed this air quality index a couple of days before Diwali, on Diwali day and 2 days after Diwali.
Before, as per NGT guidelines and observations, our city has a moderate level of air quality index. Moderate. It is not poor or it is not worse. That is the reason NGT order Supreme Court 9th of November, they have clearly mentioned wherever the AQI is moderate, you allow green crackers. Okay, that was there. And because of some wrong information or some over enthusiasm, High Court has banned it. On the same ground, Supreme Court has given the next day, modified the order of High Court, saying that Hyderabad is having a moderate level of air quality index. So green crackers can be displayed and celebrated. On the Diwali day also, you can check the index. It was only 0.2% increase. But still on the moderate level of the index. It is comes under moderate category of the index only, Pollution Control Board. It is clearly on the website. Very next day of Diwali, the air quality was absolutely back to normal. It was on, I think, Sunday. Sunday was the next day of Diwali. It was 2 points less. So this waves, this during winter, because of wind factors, many other factors, the fluctuations will be 2-3 points here and there. But absolutely Hyderabad, which is a major city, one of the major city, moderate level of environment was prevailing during Diwali, post Diwali, and before Diwali, sir. Understand. So that's very negligible thing. Yes, sir. Absolutely. Yeah. Good, sir. So you have any other points to highlight other than what we have already discussed? Yes. One, deliberation what we want from the fireworks industry is, sir, the central government let it not hear to NGT, some NGOs, XYZ organizations, and come to a conclusion that all is because of crackers, it is getting worse. They should totally make free that no one should interfere in our traditions. And this is fireworks is also a tradition of this great country. They should not interfere. If at all they want to do any corrections, let them do at the manufacturing point immediately now. Once the manufacturing is streamlined from as per their norms, they need not disturb any state. Let the trader buy it. Let the consumers celebrate it without any restrictions which are not at all needed. Once you allow it at the manufacturing level, you catch hold of the trader at 2 days before Diwali is absolutely unjustified. Whatever now, it's an absolutely right time. If the government or pollution lovers feel that, let them go to Sivakasi, give their honorable guidelines. Okay, check with the practicality of the production side. Once they clear it, they let them sell it. No one should disturb any trader, any consumer in the pan India. Perfect. So thank you so much, Andre. Thank you so much for your valuable information on the industry altogether of firecrackers industry. So it was nice talking to you. Thank you so much, Manikra Garu. Dhanyavad. Thank you, Mr. Shailaj. And really, I am very fortunate to be connected with Arm Talks and Monica Madam, all the team which have enlightened us. We never knew that there is a body which always supports this type of crisis. We are always in touch with your people for any help, and we are always at your service for any other assistance from my side. Namaste. Namaste. Thank you so much.